ములుగు జిల్లాలో మావోయిస్టులు అమర్చిన మందుపాత్ర పేలి ఓ వ్యక్తి మృతి చెందాడు. వాజేడు మండలం కొంగాలగుట్టపై ఘటన జరిగింది. ఉదయం కట్టెల కోసం అడవికి వెళ్లారు ముగ్గురు వ్యక్తులు. పోలీసులను చంపడానికి మావోయిస్టులు పెట్టిన మందుపాత్ర పేలి జగన్నాథపురం గ్రామానికి చెందిన యేసు చనిపోయాడు. ఇదే గ్రామానికి చెందిన రమేష్, ఫకీర్ చనిపోయారు. మరోవైపు అడవుల్లో మందుపాత్ర పేలడంతో ఏజెన్సీ ఉలిక్కిపడింది. ఇంకా అడవుల్లో ఎన్ని బాంబులు ఉన్నాయోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ములుగు జిల్లాలో మావోయిస్టులు అమర్చిన మందుపాత్ర పేలి ఓ వ్యక్తి మృతి చెందాడు. వాజేడు మండలం కొంగాలగుట్టపై ఈ ఘటన జరిగింది. ఉదయం కట్టెల కోసం అడవికి వెళ్లారు ముగ్గురు వ్యక్తులు. పోలీసులను చంపడానికి మావోయిస్టులు పెట్టిన మందుపాత్ర పేలి జగన్నాథపురానికి చెందిన యేసు చనిపోయాడు. ఇదే గ్రామానికి చెందిన రమేష్, ఫకీర్ గాయపడ్డారు. మరోవైపు అడవుల్లో మందుపాత్ర పేలడంతో ఏజెన్సీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇంకా అడవుల్లో ఎన్ని బాంబులు ఉన్నాయోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇల్లు తేలకే పోతాను. అసలు పేదవాళ్ళం ఏం లేదు, ఇంకా తింటాను ఏం లేదు. కట్టి పొలం దానిపోతే సడన్గా బాంబు పేలి గండి మీద ఎక్కుతాను. పేలి టాప్లు అంటానికి ఎదుకుతాను. కొలసాయిన వాళ్ళు పడి చూస్తాలకి మనిషి లేదు పడ్డాడు సార్. పేదవాళ్ళం ఏం లేదు, వాళ్ళు కూలి చేసుకుంటే బతుకుతాం. అసలు ఇట్లాంటి వారాలు మమ్మల్ని అడిగి కూడా పొందుతాను. గార్లను అడిగి ఏదో బతిని అడిగి అవల బేడవుతుందని వచ్చిన. ములుగు జిల్లాలో మావోయిస్టులు అమర్చిన మందుపాత్ర పేలి ఓ వ్యక్తి మృతి చెందాడు. వాజేడు మండలం కొంగాలగుట్టపై ఈ ఘటన జరిగింది. ఉదయం కట్టెల కోసం అడవికి వెళ్లారు ముగ్గురు వ్యక్తులు. పోలీసులు చంపడానికి మావోయిస్టులు పెట్టిన మందుపాత్ర పేలి జగన్నాథపురం గ్రామానికి చెందిన యేసు చనిపోయాడు. ఇదే గ్రామానికి చెందిన రమేష్, ఫకీర్ గాయపడ్డారు. మరోవైపు అడవుల్లో మందుపాత్ర పేలడంతో ఏజెన్సీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇంకా అడవుల్లో ఎన్ని బాంబులు ఉన్నాయోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.